కర్నూలు జిల్లా మంత్రాలయం మఠంలోకి పాము దూరింది. హుండీలోకి దూరిన పాము రాత్రి నుంచి అందులోనే ఉండిపోయింది. దీంతో వీఐపీ దర్శనాన్ని కూడా రద్దు చేశారు. పాము బయటకు రాకపోవడంతో సిబ్బంది కూడా ఆందోళనకు గురవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, పామును ఎందుకు బయటకు రప్పించలేకపోతున్నారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి దాదాపు 8 గంటల ప్రాంతంలో మంత్రాలయం మఠంలోని హుండీలోకి పాము ప్రవేశించింది. అప్పుడే భక్తులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఇప్పటికీ పాము అందులోనే ఉంది. హుండీకి బట్ట కప్పి మఠం అధికారులు చోద్యం చూస్తున్నారు. విఐపి లైన్ ఉన్న ఆ ప్రాంతంలోనే హుండీ ఉన్న కారణంగా విఐపి దర్శనాన్ని కూడా రద్దు చేశారు. కేవలం ప్రస్తుతం ధర్మ దర్శనం కొనసాగుతుంది. అయినప్పటికీ హుండీలో నుంచి పాము ఎప్పటికి బయటకు వస్తుందో అన్న భయం భక్తులను వెంటాడుతుంది. దాదాపు 16 గంటలుగా పాము హుండీలోనే ఉన్నప్పటికీ మఠం అధికారులు చోద్యం చూస్తున్నారు తప్ప పాములు పట్టే వారిని పిలిపించి దాన్ని బయటికి పంపే ప్రయత్నం చేయలేదు. గతంలో కూడా ఆ మఠంలోనే పాము గరిచి ఒక బాలుడు మృతి చెందాడు. బాలుడు మృతి చెందిన తర్వాత 2 రోజుల పాటు మృతదేహాన్ని స్థానికులు అలాగే ఉంచారు. ఆ బాలుడు మరీ బతుకుతాడన్న ఉద్దేశంతో 2 రోజుల పాటు మృతదేహాన్ని అలాగే ఉంచి పూజలు కూడా చేసిన ఘటన గతంలో జరిగింది. తరచూ మఠం పరిసరాల్లో పాములు వస్తున్నాయి. దీంతో భక్తులు భయానికి గురవుతున్నారు. ఆ ప్రాంతం అంతా పరిశుభ్రంగా ఉంచి పాములు రాకుండా చేసేందుకు ప్రత్యామ్నాయంగా ఏదైనా ఏర్పాటు చేసేందుకు మఠం అధికారులు కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. 16 గంటలుగా పాము అక్కడే ఉన్నప్పటికీ పాములు పట్టేవారు అందుబాటులో ఉన్నప్పుడు కూడా వారిని పిలిపించి దాన్ని బయటకు పంపే ప్రయత్నం చేయలేదు. భోగి. ఓకే, థ్యాంక్ యూ చంద్రశేఖర్.